హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ముడావత్ 47. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఏదో థింక్ చేస్తుంది అనుకుంటున్నారా? నా ఆలోచనకైతే ఒక రీజన్ ఉందన్నమాట. అమ్మ పొలం దగ్గరికి వెళ్దాం, కొంచెం పని ఉంది అన్నారు. దానికి ఏ డ్రెస్ వేసుకోవాలా అని థింక్ చేస్తున్నాను. ఫైనల్లీ ఒక ఐడియా అయితే వచ్చేసింది. డ్రెస్ అయితే చేంజ్ చేసుకుందాం. లెట్స్ గో స్టార్ట్ వీడియో. ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట. ఒక రోజు కోసం అని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. పని అని చెప్పేసరికి పొలం దగ్గరికి సరి వెళ్ళొద్దామని వెళ్తున్నాం అనమాట. మేము పొలంకి స్టార్ట్ అవుతుంటే మా బాబుని పెద్ద బాబుని అడిగాము. పొలం దగ్గరికి రానని చెప్పేశాడు. ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. ఓకే అని వెళ్ళాము. వెళ్తుంటే దారిలో ఈ ఫ్లవర్స్ కనిపించాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి ప్లేస్ ఎంత బాగుందంటే క్లైమాక్ట్ అండ్ ఇక్కడ ఉన్న ప్లేస్ చాలా బాగా అనిపించింది. చాలా కూల్గా ఉంది కూడా. అరౌండ్ ఒక 1:30 అలా టైం అవ్వచ్చు. ఆ టైంలో ఇలా కూల్గా వెదర్ ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా కూల్గా అనిపించింది నిజం చెప్పాలంటే. మా చిన్నోడు పరిగెత్తుతూ ఉంటే బురదలో కాలేశాడు. అది దులుపుతూ ఉన్నాడు అనమాట. వాడికి అలవాటు లేదు కదా. ఇంకా జేబులో ఫ్లవర్స్ కూడా తడిసాయేమో అని చెక్ చేసుకుంటున్నాడు వాడు. ఫ్లవర్స్ ఏం చేస్తావు నాన్న అంటే అమ్మమ్మకి ఇస్తా అని చెప్పాడు. వాడికి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అనమాట. వాడికి కూడా ఇలా పొలం దగ్గరికి రావడం వాడికి చాలా ఇష్టం, అందుకే తీసుకెళ్తున్నాను. ఫైనల్లీ నాకు ఒక చిన్నప్పుడు అన్ని మెమొరీస్ అయితే గుర్తొచ్చాయి అన్నమాట. హాలిడేస్ ఉన్నప్పుడల్లా అమ్మ పొలం దగ్గరికి తీసుకెళ్తూ ఉండేది. అప్పుడు రోజు వెళ్ళడం వల్లనో ఏమో తెలియదు కానీ భలే చిరాకు వచ్చేది పొలం దగ్గరికి వెళ్ళాలంటే. రోజు ఏంటి తలనొప్పి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చినందుకు ఏమో తెలియదు, నాకైతే చాలా హ్యాపీగా చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఊర్లో అన్నాక ఈ రోడ్లు అట్లా దర్టీగా ఉండడం ఇట్స్ కామన్. ఇక్కడ ఒకటి గమనించండి, ఈ పొలం మొత్తం మమ్మీ వాళ్ళదే అనమాట. ఇక్కడ మొక్కజొన్న కనిపిస్తుంది కదా, ఈ పొలం మొత్తం అమ్మ వాళ్ళదే. అమ్మ వాళ్ళే వేశారు. చూసారా డిఫరెంట్. పెళ్ళి కాక ముందు ఇది మాది అనేదాన్ని, ఇప్పుడు అమ్మ వాళ్ళదని అంటున్నాను. ఇది చాలా డిఫరెంట్ వచ్చేస్తూ ఉంది. వీళ్ళైతే పని చేసి ఆఫ్టర్నూన్ తింటున్నారు. మా వాళ్ళే వీళ్ళంతా రిలేటివ్స్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఫైనలీ మేమైతే మా పొలం దగ్గరికి వచ్చేసాము. మేము ఏం పని మీద వచ్చామో, అసలు వర్క్ ఏంటనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. పక్కనే టమాటా తోట ఉంది కదా అని ఇంకా టమాటాలు అయితే ఏరుకుంటున్నాను అనమాట. ఎలాగో టైం ఉంది కదా చూద్దాం అన్నట్టు ఏరుకుంటా ఉన్నాను. నాతో పాటే మా వాడు అనమాట. మా వాడు నన్ను వదిలేసి ఎక్కడికి పోడు, నా వెంబడే ఉంటాడనమాట. టమాటాలు ఏరుకున్న తర్వాత అలా వెళ్తుంటే మా చిన్నోడికి బోర్ నీళ్ళు కనిపించింది, మోటార్. ఏంటి మమ్మీ మోటార్ నుంచి నీళ్ళు వస్తుంది, కొంతసేపు ఆడదామని అన్నాడు. ఆడుకోవడానికి కాదురా మనం వచ్చిందని చెప్పేశాను. వాడు మాట్లాడుకుంటా నన్ను చెప్తున్నాడు అనమాట. ఒకసారి చూద్దాం మమ్మీ అంటే, ఇది ఆడుకోవడం కాదురా, ఇదే నీళ్ళు తాగుతారు అందరూ, ఒకప్పుడు ఫిల్టర్ నీళ్ళు లేకుండే అప్పుడు అని అంటే, అవునా మమ్మీ అంటే అవునని చెప్పారు. నువ్వు తాగితే నేను తాగుతా మమ్మీ అన్నాడు. ఇంకా సరే అని నేను కూడా పోయానమాట. చాలా రోజుల తర్వాత ఇలా ఎంజాయ్ చేయడం ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. నేను అసలు ఇక్కడికి వచ్చింది దేనికి అనే విషయం మీకైతే తెలిసే ఉంటుంది. అసలు వచ్చిన పని ఏంటమ్మా చెప్పండి అంటారా? చెప్తానండి, ఎందుకు తొందర, చెప్తాను కదా. ఇంకా ఫైనల్లీ మీకైతే క్లారిటీ వచ్చింది. అసలు నేను పని చేయడానికి వచ్చానా, వీడియో తీయడానికి వచ్చానా, మీకైతే చూపిస్తా వీడియో. చూడండి, చూసి చెప్పండి, ఓకేనా. మా బాబు అయితే ఆ బోర్ నీళ్ళ దగ్గర నుంచి అస్సలు రావట్లేదండి. వాడికైతే చాలా మంచిగా అనిపించినట్టుంది. అక్కడనే ఆడుకుంటా తడిచిపోయాడు. ఇంకా నేనేమంటానో అని వాటర్ తాగుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. సరే పోనీలే, ఎప్పుడో ఒకసారి వస్తాము, ఎప్పుడైతే రాము కదా, ఆడుకొని అని చెప్పేసి వదిలేసాను అనమాట. వర్క్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంతలోపు అమ్మ తినేయమని చెప్పారని మేమైతే తినే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. ఇలా పొలంలో తింటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మీరు వచ్చిన పని ఏంటి అని మీ డౌట్ కదా. అసలు మేము ఎందుకు వచ్చాము, పని చేసామా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతానమాట. అంతవరకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై అండ్ టేక్ కేర్.